ఆపబోమన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠా గోపాల్. ఇంకా ఏమన్నారో మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. అయితే ఈరోజు మొత్తం టోల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ యూరియా కొరతతో మొత్తం టోల్గా ఇబ్బంది పడుతున్న తరుణం లోపల అయితే ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు కూడా ఆ ధర్నా చేయడం జరిగింది. దానిపైన మనతో పాటు ఆ ముఠా గోపాల్ ఎమ్మెల్యే ఉన్నారు, మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా ఆ యొక్క యూరియా కొరకు అయితే మొత్తం టోల్గా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడెక్కడ ఆధార్ కార్డులు పెట్టి కూడా ఇబ్బందులు పడుతున్నారు, రాత్రనక పగలనక కూడా. అయితే ఏం చెప్తున్నారు? సోదరులందరికీ నమస్కారాలు. మరి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, వాళ్ళు మాయమాటలు చెప్పేసేసి మరి ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకున్న సంగతి ప్రతి ఒక్కరు తెలుసు. మరి ఈనాడు తులం బంగారం ఇస్తామని చెప్పేసి, ప్లస్ మహిళలకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి, మరి రైతులకు కూడా మేము పెన్షన్స్ పెంచుతామని చెప్పడం చెప్పి, రైతు బంధు కూడా ఇంకా 10,000 కాదు మేము 15,000 ఇస్తామని చెప్పేసి పవర్లోకి వచ్చిన తర్వాత ఈనాడు రైతులు అన్నమో రామచంద్ర అనే విధంగా ఉన్న సంగతి మీకు తెలియపరుస్తున్నాను. ఏ ఊరు చూసినా కానీ, ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్ చూసినా కానీ, ఇటు చూసినా కానీ యూరియా లేక మరి లైన్లో పడి నిలబడి, లైన్లో చెప్పులు పెట్టి నిలబడి రాత్రి నుండి తెల్లందాకుండి వాళ్ళు అన్నమో రామచంద్ర ఏడుస్తున్న సంగతి చూస్తున్నాం. మరి ప్రభుత్వం ఏ కోశాన్ని ఎవరిని పట్టించుకోవట్లేదు. మరి ఢిల్లీ పోయి చేసుకొని వస్తామని చెప్పిన మాటలు వాటిని పక్క పెట్టారు. మరి ఈనాడు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ 2 పార్టీలు కలిసి మరి ప్రజలను మోసం చేస్తున్న విధానం చూస్తున్నాము. డెఫినెట్గా ఇదే మరి గతంలో మరి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా ఇంత కొరత రాలేదు. కొరత వచ్చినా కానీ ఏ విధంగా పరిష్కరించాలనే పందాతోటి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తన అనుభవంతో మరి గవర్నమెంట్ నడిపించి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా కానీ ప్లస్ ఇంక ఫర్టిలైజర్స్ కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడిపించిన ఘనత కూడా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కింది. మరి ఈనాడు చూసినట్టయితే ఎక్కడ ఏమీ లేవు. హైదరాబాద్ సిటీలో కూడా ఇటు చూసినా కానీ ట్యూబ్ లైట్ వేయడానికి కూడా మరి పైసలు లేవు, ట్యూబ్ లైట్ వేయలేకపోతున్నామని చెప్పి ప్రజలు చెప్పే విధంగా అయిన ప్రభుత్వం తయారైంది. కాబట్టి ప్రజలు మాత్రం చూస్తూ ఊరుకోరు. ఈరోజు ఘోరంగా అయితే ఇక్కడ వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అందరినీ కూడా ధర్నా చేస్తుంటే ఈరోజు అరెస్ట్ చేసి తీసుకోవడం ఎలా చూడాలన్న? మరి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటుంది. ప్రజల పక్షాన పోరాడి ప్రజలకు, రైతులకు ఈనాడు యూరియా లేక అన్నమో రామచంద్రన్ అంటున్నారు కాబట్టి కంపల్సరీగా యూరియా కావాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేస్ పోరాడుతుంటే మరి ఆ ఎమ్మెల్యేలను పట్టుకెళ్ళి మరి జైల్లో పాలు చేయడానికి ఈనాడు ఎమ్మెల్యే అరెస్ట్ చేసి చూస్తున్నాం. బీఆర్ఎస్ ఏమో ప్రజల గురించి రైతు యూరియా కావాలని పోరాడుతుంటే మరి ఈనాడు రూలింగ్లో ఉన్న ప్రభుత్వము మరి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకుపోవడం ఎంతవరకు సౌం. దీని గురించి ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ఏ టైంలో ఎలాంటి బుద్ధి చెప్పాలో ప్రజలకు బాగా తెలుసు కాబట్టి డెఫినెట్గా మాత్రం వాళ్ళు బుద్ధి చెప్పే చివరిగా అయితే అసెంబ్లీలో కూడా చర్చ పెట్టాలి. యూరియా పైన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి, రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ కోరుతుంది కాబట్టి ఎలా చూడాలంటారు? అసెంబ్లీలో కంపల్సరీ చర్చ పెట్టేసి ప్రజలకు తెలియజేయాలి పూర్తిగా. ఈనాడు లాస్ట్ టైం ఏ విధంగానైతే ప్రజలకు మోసం చేసి మాయమాటలు చెప్పేసి ఓట్లు వేయించుకున్నారు, అది మళ్ళీ రిపీట్ కాకూడదు. పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ ఎలక్షన్లో కూడా గతంలో కంటే పెద్ద ఎత్తున మళ్ళీ మోసపూరిత మాటలు చెప్పేసి ఓటు దండుకోవడానికి వాళ్ళు చూస్తున్నారు. అది కాకుండా చూడాలని అసెంబ్లీలో ప్రజలకు తెలిసే విధంగా ప్రతి విషయాన్ని కంపల్సరీ చర్చించాల్సిన అవసరం ఉంది. కాబట్టి డెఫినెట్గా మాత్రము ఇది మేము కోరుతున్నాము. గ్యారంటీ ఇవన్నీ అసెంబ్లీలో చర్చకు పెట్టాలని కోరుకోవడం జరుగుతున్నది. అయితే ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చ పెట్టాలి, చర్చ పెట్టేసి దాని పైన చర్చించాలి. అయితే బీఆర్ఎస్ నాయకులని అక్రమంగా అరెస్ట్ చేయడం తగదంటూ కూడా ముఠా గోపాల్ మనతో పాటు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హనుమంతుతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.